హలో గైస్, వెల్కమ్ టు రుద్ర అభిరుచి ఛానల్. అవును మమ్మీ, ఇవాళ ఎక్కడ పోతున్నాం? ఇవాళ రేపు రక్షాబంధన్ కదా, రాఖీలు కొనడానికి వెళ్తున్నాం. ఇవాళ ఏ రాఖీలు కొంటానో నేను చూపెడతా. రండి ఫ్రెండ్స్, అందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దారిలో ఉన్నాము. చూడండి, ఇది మా ఏరియా. ఇంకా ముందుకు పోతే రాఖీలు ఉంటాయి, అక్కడ చూపిస్తా. ఓకే, ఇంకా రోడ్ పై నుండి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా వెరైటీ రాఖీలు అయితే ఉన్నాయి, అన్ని ఓల్డ్ స్టాక్. అందరు అంటారు ఇది న్యూ స్టాక్ అంటారు, కానీ న్యూ స్టాకే లేదు, పాతయే అన్నీ మళ్ళీ అమ్ముతున్నారు. ఇంకా ఆకలి అయితే చాలా అయింది. పానీపూరిని చూసేవారికి నోట్ల నీళ్ళైతే ఊరుతాయి నాకైతే. ఇంకా నేనైతే పానీపూరి తింటా అనుకొని ఫిక్స్ అయిపోయినా, తింటున్నా ఫ్రెండ్స్. ఇంకా మాకైతే ఫస్ట్ ఆయనకి వేసినాక మాకు స్టార్ట్ చేసిండు. చూడండి, ఇంకా ఆనియన్స్ పెట్టుకున్నా. అబ్బా, దిల్ ఖుషి అయిపోయింది తినేవరకు. సూపర్ ఉంది, ఏదో అమృతం దాగినట్టు అనిపిస్తుంది అది తింటుంటే. చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ఒక 50 రూపీస్ దాకా తిన్నా. చాలా వేడివేడిగా వేసాను. తర్వాత తిన్నాక కూడా నేను రగడా చాట్ అయితే తిన్నా, సమోసా రగడా చాట్ సూపర్ ఉంది. ఇంకా ఇది కూడా తినేసేస్తున్నా. చాలా ఎంత ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా నాకు పానీపూరిని. చాలా రోజులకు నేను చూస్తున్నా. ఇంకా ఎవరైనా తిన్నాక లాస్ట్కి మిఠా పూరి ఇవ్వండి అని అంటారు, స్వీట్ పూరి అని. అదైతే అస్సలు మర్చిపోము. ఇంకా నేను కూడా అన్నా, కొద్ది మసాలా పూరి ఇవ్వరా అన్న అంటే ఇచ్చిండు నాకు, మా పాపకు. అదైతే ఎవరైనా అడుగుతారు, ఏందో ఏమో అసలు ఇదైతే మర్చిపోము మనము. ఇంకా నేనైతే రగడా చాట్ అయితే చేసి ఇచ్చిండు. ఇంకా కూల్గా ఉంది వెదర్ అయితే. ఇంకా అక్కడ రోడ్డు పైన కూర్చొని చైర్స్ వేసుకున్నాం. నేను మా పాపనైతే ఒకటే కప్పులో 2 స్పూన్స్ వేసుకొని తిన్నాం. ఎంత బాగుంది అని అంటే చాలా ఎక్సలెంట్ అయింది. ఇంకా ఇదైతే తిని ఎంజాయ్ చేసినాం. తిన్నాక సరే ఇంకా మళ్ళీ వెళ్ళాలి రాఖీలు చూడటానికి కానీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చాలా వెరైటీ రాఖీలు అవుతున్నాయి. చూడండి, నేను చూపెడుతున్నా. చాలా అంటే చాలా రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ఆ ఓల్డ్ రాఖీలకి అదే రేట్స్ అమ్ముతున్నారు. అదే 50, 80, 100, ఇంకా 150. ఏది తగ్గేదే లేదు అసలు. తగ్గించమన్నా తగ్గిస్తలేరు ఎక్కడ కూడా. నేను అట్లా మనకైతే అలవాటే కదా, ఒక్క షాప్లోనైతే తీసుకోము. మనకి ఎక్కడ నచ్చితే అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా లేడీస్ అయినా సరే వాళ్ళ బ్రదర్స్కి ఎక్కడ నచ్చితే అక్కడనే తీసుకుంటారు. ఇంకా అట్లా షాప్స్ అయితే తిరుగుతూనే ఉంటాము. నేనైతే ఒక 2-3 షాప్స్ అయితే తిరిగిన. నాకైతే లాస్ట్కి ఒక్క జాగాలో అయితే నచ్చింది. ఇవన్నీ నేను జస్ట్ చూస్తున్నా, అంత బాగా ఏం నచ్చట్లేదు, ఓల్డ్ స్టాకే ఉంది. ఇంకా అందరైతే తీసుకుంటున్నారు, కానీ నాకైతే నచ్చట్లేదు. మా పాప కూడా వాళ్ళ బ్రదర్స్కే కట్టాలి కదా, తనకు కూడా నచ్చట్లేదు. మేము అయితే అన్నీ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నాము. ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నాము. అట్లనే ముందుకు వెళ్తా చాలా రాఖీలు అయితే. 3000 సబ్స్క్రైబర్స్, అందుకింత ధైర్యంగా వ్లాగ్ తీస్తున్నాము. ఇంకా వెళ్ళి ఇంకా పక్కకి ఇంకొక షాప్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సింపుల్గానైతే తీసుకున్నా ఫ్రెండ్స్. రాఖీలు అయితే హెవీగానైతే తీసుకోలే. ఇంకా నాకు సింపుల్గానే నచ్చుతుంది. రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నేను పోతూనే ఉన్నా, ఇక్కడ కూడా నచ్చుతలేదు నాకైతే రాఖీస్. అంటే ఎట్లా చెప్తుండ్రంటే రాఖీకి అంత లేదు, 100, 150 చెప్తున్నారు. నేను సింపుల్వి అడుగుతున్నా, అయినా 100, 150 చెప్తున్నారు. ఇంకా నేనైతే ఎక్కడనైతే నచ్చట్లేదు నాకైతే రాఖీ. చూస్తూనే ఉన్నా. చూసినాక ఇంకా సరే హిమాయత్ నగర్ చిక్కడపల్లి వెళ్దాము అనుకుంటున్నా నేనైతే. సరే ఇంకా బయలుదేరదామని నేను వెళ్తున్నా. ఒక్క షాప్లోనే కానీ నాకైతే నచ్చిన రాఖీలు అయితే ఉండే. ఆ షాప్ చూపెడతా ఫ్రెండ్స్ మీకు. ఇంకా ఇవైతే చూడండి ఫ్రెండ్స్, చాలా రేట్ అన్నాడు, 180 అని అంటుండే ఆయన. ఇంత రేట్స్ అసలుకి ఓల్డ్ స్టాకే అమ్ముతున్నారు. ఇంత రేట్స్ ఎందుకు చెప్తున్నారు ఏమి? మళ్ళీ అట్లా ఇది వినాయక్ ఉందంట ఫ్రెండ్స్, ఇది 200 అంట రాఖీ. అది ఆ రాఖీ వినాయక్ ఉందంట, 200 రూపీస్ అంటే 150కి ఇస్తా అని అంటుండ్రు. వాళ్ళే చెప్తుండ్రు 200, 150కి ఇస్తాము అని అట్లా. ఇంకా చూస్తున్నాం ఫ్రెండ్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక చాలా ఇట్లా పెద్ద పెద్ద రాఖీస్ ఉన్నాయి, స్టోన్స్వి ఉన్నాయి.
ఇంకా చాలామంది ఎక్కువైతే హెవీగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అట్లా కట్టుకుంటారు హెవీగా. ఇంకా మేమైతే ఒక షాప్కి అయితే పోయినాం చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా నచ్చింది. స్వస్తిక్ ఉంది చాలా నచ్చింది. ఇంకా కూడా నచ్చినాయి కానీ నాకైతే అది సింపుల్గా సూపర్గా ఉంది స్వస్తిక్ది. ఇంకా ఈ చిన్న పిల్లలవి టాయ్స్వి చిన్న పిల్లలే వాచ్ అవి బొమ్మల రాఖీ. మమ్మీ ఇక్కడ చూడు, తీసుకున్నావా రాఖీ? తీసుకున్నాయి. ఇప్పుడు ఎక్కడికి? ఇంటికి. ఇప్పుడు స్టార్ట్. వచ్చినాం ఫ్రెండ్స్, ఇంటికైతే రాఖీలు తీసుకొని వచ్చినాం. చాలా వేడి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా హెవీగా ఉన్నాయి. నాకేమో హెవీగా తీసుకోబుద్ధి కాదు కానీ చాలా బాగున్నాయి. నేనైతే సింపుల్గా తీసుకున్నా. ఒక 2-3 షాప్స్కి వెళ్ళినాం, ఆడ నాకు నచ్చలేవు కానీ ఒక షాప్లో చాలా బాగుంది, నేను తీసుకున్నా. ఇంకా ఇది ఫ్రెండ్స్ రాఖీలు అయితే కొనేసుకున్నా. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్స్కి అందరికీ. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఎవి తెచ్చినో రాఖీలు చూపెడుతున్నా. మీరైతే నన్నైతే డిసప్పాయింట్ చేయకండి, ఎందుకంటే చాలా సింపుల్గా తెచ్చిన. హెవీగా మా తమ్ముడైనా మా పిల్లలైనా కట్టుకోరు హెవీగా. చాలా మంది కట్టుకుంటారు కావచ్చు, నేనైతే సింపుల్గా కొన్నా. నాకు సింపుల్గానే ఇష్టము. ఇంకో ఇవి తీసుకున్నా 3. ఇవి ఈచ్ 20 రూపీస్ అని, అంటే 15 రూపీస్ లాగా తీసుకున్నా. ఇంకో ఇది తీసుకున్నా, ఇది 80 రూపీస్ అన్నాడు, అంటే నేను 50 రూపీస్కి తీసుకున్నా ఇది. ఇంకా ఇవి 2 రాఖీలు 100 అన్నారు, అంటే తగ్గించలేరు, 100కే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది 2కి 200 అయింది. ఇది అయితే 50 రూపీస్. 80 అంటే ఇది ఒక్కటి తక్కువ చేసింది, ఇవైతే తక్కువ చేయలేరు. ఇంకా ఇది కూడా తీసుకున్నా మా పాపకు. ఇది 80 అన్నాడు. చాలా రేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. ఎందుకంటే ఓల్డ్ రాఖీలే కానీ అన్నీ అవే అమ్ముతున్నారు. ఇంకా నేనైతే ఈ దూది రాఖీలు అయితే తీసుకున్నా, 20 రూపీస్ అంట ఫ్రెండ్స్ ఇవి. ఇంకా చాలా కుప్ప తీసుకోమన్నారు, లడి తీసుకోమన్నారు. నాకైతే ఎక్కువ అవుతాయి అని ఇవి 20 రూపీస్ అయితే తీసుకున్నా. ఇవి తెచ్చుకున్న ఫ్రెండ్స్ నేనైతే రాఖీలు సింపుల్గా. ఇంకా మీకు నచ్చుతాయా తెలియదు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు నా బ్రదర్స్కి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.